దీన్ని వృత్తిగా ఎంచుకోవాలంటే మాత్రం ఫ్యూచర్లో దీని నుంచి సంపాదించుకోవాలి అనే ఒక ఆలోచన చాలామందికి ఉంటుంది. కానీ పెద్దగా ఆదాయం లేని మార్గం కనుక దీనికి కొంచెం దూరంగా ఉంటున్నారా యువత? ఆదాయం లేకపోవడం అంటే ఏం లేదండి. ఇప్పుడు పూజ్యులైనటువంటి రమణాచారి గారు ఈ 2 రాష్ట్రాల్లోనూ ఆ రోజుల్లో ఆయన తిరుపతి దేవస్థానం ఈవోగా ఉండేవారు. ఈవోగా ఉన్నప్పుడు హరికథ అంటే చాలా కష్టం. తాను తరించి ఇతరులను తరింపజేసేటువంటి కళ ఈ హరికథ. దీనిని అభివృద్ధిలోకి తీసుకురావాలని మొత్తం ఈ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి దేవాలయాలలో ప్రతి హరిదాసు హరికథాగానం చేయాలి. అలా నెలకి ఒక 8 శనివారం ఆదివారం మీకు జీతం ఇస్తాం దేవస్థానం తరపున అని ఏర్పాటు చేశారండి. ఎందరో ఇంచుమించు ఒక 200 మంది మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో చెబుతున్నారు. అందులో మా హరికథా గురుకులంలో చదువుకుని అభివృద్ధిలోకి వచ్చినటువంటి వారందరూ ఇంచుమించు 60 మంది ఉన్నారండి ఆ దేవస్థానంలో సేవ చేస్తూ. అలాగే ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రదేశంలో ఇంచుమించు హరిదాసులు 500 మంది 600 మంది ఉన్నారు. రాష్ట్రాలు విడిపోయాయి కాబట్టి ఈ మన రాష్ట్రంలో ఈ హరికథ కొంచెం వెనకబడింది. ఒక 18 మంది 20 మంది కంటే ఎక్కువ లేరు. మీది పుట్టింది అక్కడే మెట్టునిల్లి తెలంగాణ కాబట్టి నువ్వు కూడా మొత్తం మన ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలలో హరికథాగానం ఇక్కడున్న హరిదాసులతోటి నీవు కూడా చేసి ప్రచారం చేస్తే కొంతమంది పెరుగుతారమ్మా అన్నారు. ఇప్పుడు 50 మంది అయ్యారండి. మొదలుపెట్టినప్పుడు మేము 18 మంది, ఇప్పుడు 50 మంది హరిదాసులు వచ్చి వారి జీవనోపాధిని పొందుతున్నారు. భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు దీనిని ప్రోత్సహిస్తున్నారు. అది రమణాచారి గారి యొక్క అనుగ్రహమే అనుకోవాలి. అంతేకాకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేసినటువంటి దోహదం కూడానండి. మెయిన్ వారు చెబితేనే కదా వీరు కూడా చేసేది. అదే మేడం, అలాగే చూస్తే హరిగానం చేసే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి మేడం? ఇప్పుడు అది కొంతమంది పల్లెటూళ్ళల్లో హరిదాస్ గారు అని అంటాం. ఎక్కువగా విలేజ్లో 40 రోజులు హరికథ గానం చేసేసిన తర్వాత హరికథకులను ఆడవారనైతే భాగవతారిణి అని అనడం అలవాటు అనమాట. కొందరు ఏం చేస్తారంటే దాసు గారు అంటే ఒక చాలా గొప్ప ఒక అధికారం లాగా అనమాట, భగవంతుని యొక్క దాసుని అని అలా అనేవారు. అయితే ఈ ధనుర్మాస వేళలో ఒక స్తంభురాన్ని పట్టుకుని కొంతమంది భిక్ష కొరకు వారు ఏదో 4 కీర్తనలు ఎక్కడో నేర్చుకుని భక్తిగా భజన కీర్తనలు వారు హరిలో రంగ హరి అనుకుంటూ వచ్చి గానం చేసి భిక్ష అడుగుతూ ఏదో ధన సహాయం చేయమని అడుగుతూ ఉంటారు. అది వేరండి. ఇది హరికథ అనేటప్పటికీ ఇటు సంగీతం రావాలి, కర్ణాటక సంగీతం చాలా కష్టపడి నేర్చుకోవాలండి, ఇటు నృత్యం నేర్చుకోవాలి, నాటకీయత ఎంత ఒక్కొక్క పాత్రని పోషించాలి. రుక్మిణి ఉందంటే రుక్మిణి పాత్ర, శ్రీకృష్ణుడు ఉన్నా అంటే శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు ఉన్నా అంటే దుర్యోధనుడు, ఇటువంటి పాత్రలను మనం చూపించాలి. ఏకపాత్ర అభినయం ఇది యక్షగానం నుంచి వచ్చినటువంటి ప్రక్రియనండి. పూర్వం యక్షగానం పాడుకుంటూ అనేక మంది దాన్ని ఒక్కొక్క పాత్రని ఒక్కొక్కరు పోషించేవారు. ఇది నారాయణదాసు గారి చేతిలోకి వచ్చిన తర్వాత వారు రచించిన అన్నిటినీ కూడా యక్షగానమే అన్నారు. ఆ యక్షగాన కేళికయే ఈనాడు ఒకే ఒక వ్యక్తి నృత్యం ఇలా అభినయం చేస్తూ, అంటే యాక్టింగ్ అభినయం చేస్తూ, నృత్యం చేస్తూ, సంగీతం పాడుకుంటూ తానే ఈ ప్రవచనం చెప్పడం వలన ఇది హరికథ అని హరికథాగానం అని పెట్టారండి. అదే తమిళనాడులో అయితే కూర్చుని పాడతారు, కూర్చునే ప్రవచనం చెబుతారండి. అక్కడ మనకు నాటకీయత ఒక యాక్షన్ అది ఉండదు. అలా మన మహారాష్ట్రలో అయితే నిలబడి సంకీర్తన పాడుకుంటూ ఆ కీర్తనలోనే కథాగమనం కనిపిస్తుంది. అదనమాట. ఉత్తరాదిన హరికథాగానం చేయాలంటే వారు ఒకరు ముందు నిలబడి ప్రవచనం చెబుతారు, 3 వెనకాల పాడతారండి. అది ఎలా. కానీ మన తెలుగువారి యొక్క చాలా అదృష్టమైనటువంటి గొప్ప కళండి ఇది మా కళాకారులకి, హరికథా కళాకారులు. ఇది తానే పాడుకుంటూ, తానే నృత్యం చేస్తూ, తానే తన్మయత్వం భక్తి మార్గంలో నడుస్తూ కథాగానం చేస్తాం. ఒక్కొక్కరు మా హరికథ విన్నారంటే భక్తిగా, అమ్మా మేము ద్వారకా పట్టణం వెళ్ళిపోయామమ్మా, మేము ఇప్పుడే వచ్చాము అని అంటారండి అని అనేవారు. ఒక భక్త మార్కండేయ కథాగానం చేస్తున్న అలాగే వచ్చి మేము శివుడిలో ఆ ప్రత్యక్షంగా అయినటువంటి ఆ శివుడిలో మేము కూడా ఆయనతో పాటు ఐక్యమైపోయామండి అని అంటే, మనం ఏదో బ్రతుకు తెరువు కోసం ఇప్పుడు ఉన్నటువంటి హరిదాసులు కొందరు సినిమా పాటలు పాడుతున్నారండి. ఆ సినిమా పాటలు అట్లాంటివి ఎన్నుకోకుండా మనం ఒక భక్తి మార్గంగా నడుస్తూ, మనం తరిస్తూ ఇతరులను తరింప చేయాలండి.
ఇప్పుడు ఎవరు వినడం లేదండి అని అనుకుంటున్నారని అది వాస్తవం కాదు. దేవాలయాల్లో హరికథా గానం చేస్తుంటే పెద్ద పెద్ద ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు అందరూ వస్తూ ఉంటారు. వారు వచ్చారంటే కొంతమంది కథలు రండి, మామూలు వాళ్ళే కొందరు వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మా మేము ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం, మీ హరికథ వినేటప్పటికి మైమర్చిపోయి కూర్చుండిపోయామమ్మా అంటూ ఉంటారండి. అది లేదు, వినడం లేదు. వీరి యొక్క మాకు ఈ సంప్రదాయం లేదని మా తాతలు ముత్తాతలు మేము చిన్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళేవారండి, కానీ ఇప్పుడు కనుమరుగైపోతోంది, మేము ఇప్పుడు విన్నామండి అనేసి ఆనందించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాస్తవం అండి. సాధారణంగా మనం ఇదివరకు చిన్నప్పుడు గుళ్ళల్లో చూసేవాళ్ళం హరికథా గానం అనేది. నేనైతే విన్నాను, వెళ్ళలేదు కానీ ఎప్పుడు ప్రత్యక్షంగా. కానీ చాలా మనం మూవీస్లో కూడా చూస్తూ ఉంటాం, గుళ్ళలో జరుగుతూ ఉంటాయి. కానీ ఈ రోజుల్లో హరికథా గానం అనేది గుళ్ళల్లో కూడా పెద్దగా కనిపించిన పరిస్థితి నెలకొంది. అంటే ప్రజల నుంచి కూడా ఆదరణ తక్కువైందా అనిపిస్తుంది. లేదండి, దేవాలయాల్లో అప్పుడే 15-20 సంవత్సరాల నుంచి ఇది జరుగుతోందండి. చాలామంది హరికథకులు చెప్తున్నాను కదా, మా స్కూల్లో చదువుకున్న అమ్మాయిల 60 మంది ఇంచుమించు స్వామివారి సేవ చేసుకుంటున్నారు, అనేక దేవాలయాలు చేసుకుంటున్నారు. నన్ను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా వెళ్ళమన్నారు. ఎందరో వేలాది మంది దగ్గర హరికథా గానం చేశాం. ఆయన ధన సంపన్నుడు, భగవంతుడు, కోట్లకి అధీశుడు, ఆయన ఒక్కడే కోటి మంది ఉన్నట్టుగా నేను అదే ఫీల్ అవుతూ ఉంటానండి. ఎదురుగా జనం లేరు అని ఆలోచించిన స్వామి నువ్వే మాకు సర్వస్వం, ఇప్పుడు నీ దగ్గర చేసుకునే అదృష్టం కలిగింది అని అనుకుంటూ కథాగానం చేస్తాను. నిజానికి ఇప్పుడు యువతలో కూడా ఈ ఆసక్తి తగ్గడానికి కారణం టెక్నాలజీ బాగా పెరిగిపోయి సినిమాలు కానీ, సీరియల్స్ కానీ, లేకపోతే టీవీ కూడా ఎక్కువగా రావడం, అలాగే సెల్ ఫోన్స్ ముఖ్యంగా అదే రకరకాల యూట్యూబ్ పెట్టుకునేటప్పటికి ఏది కావాలంటే అది వచ్చేస్తుంది. ఇది వరకు ఒకప్పుడు ఇదంతా ఉండేది కాదు. ఏదన్నా భక్తి ఎక్కువగా ఉండేది జనాల్లో. గుళ్ళకి వెళ్ళి ఇలా కాలక్షేపం కోసం వెళ్ళేవాళ్ళు, హరికథా గానం అంటే ఎంత దూరమైన వెళ్ళి వినేవాళ్ళు చూసాం. కానీ ఇప్పట్లో అది చాలా తగ్గిపోయింది. యువతలో ఈ కళారూపాల మీద పెద్దగా ఆసక్తి కనపడకపోవడం ప్రధాన కారణం ఈ టెక్నాలజీ పెరుగుదల అంటారా? టెక్నాలజీ పెరుగుదలేనండి. ఏది కావాలంటే అది మనకి దీనిలో వచ్చేస్తుంది. ఇది మళ్ళీ ఖర్చులు పెట్టుకుని మనం ఎక్కడికో రవీంద్ర భారతికి వెళ్ళి హరికథ వినాలా, డాన్స్ ప్రోగ్రామ్ చూడాలా అని అలా తగ్గిపోతున్నాయి అటువంటి. కానీ అది మొన్న ఒక 10 సంవత్సరాలు అట్లా జరిగిందండి. ఇప్పుడు మాత్రం ప్రతి వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు వచ్చి 2 గంటల సేపు కనీసం హరికథాగాన ఉత్సవాలు చేశారంటే ఆ ఘంటసాల ప్రాంగణంలో రవీంద్ర భారతిలో 10 రోజులు చేస్తూ ఉంటారండి. ఇప్పుడు రమణాచారి గారి బర్త్డేనని అట్లాంటివి, లేకపోతే హరికథా మహోత్సవం అని ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. ఇక అందరూ అసలు ఎవ్వరూ ఇసకేస్తే రాలని జనం వచ్చి కూర్చుంటారు. ఎంతో ఆదరంగా వచ్చి అందరూ వారికి తోచింది కూడా హరిదాసుల్ని ప్రశంసిస్తూ వారు ధన సహాయం కూడా చేస్తూ ఉంటారు హరికథకుల్ని. అట్లా జరుగుతున్నాయండి, చాలా చోట్ల జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్. లేదంటే మాత్రం మేము ముందుకు రాలేవండి ఈ కళ. అలాగే హరిదాసు వేషధారణ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా ఆడవారికి హరికథ చెప్పే వాళ్ళకి వేషధారణ ఏమైనా ఉంటుందా? నియమ నిబంధనలు ఏమైనా ఉంటాయా? నియమ నిబంధనలు లేవండి. ఒక మంచి పట్టు వస్త్రం, జనరంజకంగా అందంగా కనిపించడానికి చక్కగా తయారయ్యి పువ్వులై పెట్టుకుని మంచిగా ఒక స్త్రీ ఎలా ఉండాలో అలా. అంటే నాకైతే నటరాజ రామకృష్ణ గారు, నువ్వు రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళుతున్నావు కాబట్టి పూర్వం కొంతమంది వడ్డాణం పెట్టుకుని హరికథా గానం చేయటం నేను విన్నానమ్మా. నువ్వు వడ్డాణం చేతికి అరవంకిలు అన్నీ పెట్టుకుని నువ్వు కథాగానం చేయి బయటకు వెళ్ళినప్పుడు అన్నారు. నేను మొత్తం ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ ప్రోగ్రామ్స్, ఈ సభా కార్యక్రమాలకి వెళ్ళినప్పుడు అన్నీ ఎప్పుడు కూడా అలాగే వెళ్ళేదాన్ని అండి. అలా చేసేదాన్ని, అట్లాగే అలంకరించుకుని వెళ్ళేదాన్ని. మేడం, ఇంతకుముందు మాట్లాడినప్పుడు మీ బాల్యం గురించి, కుటుంబం గురించి చెప్పారు. తర్వాత మీ పెళ్ళి, తర్వాత పిల్లలు, తర్వాత మీ కెరీర్ ఎలా కొనసాగింది? నేను ఇక్కడ నటరాజ రామకృష్ణ గారి దగ్గర ఈ కుమార సంభవం హరికథ నేర్చుకోవడానికని కొన్ని మెలకువలు తెలుసుకోవడం కోసమని వచ్చా అనమాట. వచ్చిన తర్వాత అక్కడ వారి దగ్గర నేర్చుకోవడం జరిగింది. నేను ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఈ ఫస్ట్ హరికథాగానం చేశానండి. ఉజ్జయిని అంటారు, మహాకవి కాళిదాసు భోజరాజులు పరిపాలించిన రోజుల్లో ఉండేవారనమాట. ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మహాకవి ఆయన. ఆ కవి ఉత్సవాలు చేశారు అక్కడ అకాడమీ వారు. ఒకప్పుడు నటరాజ రామకృష్ణ గారి 20 సంవత్సరాల క్రిందట, ఇప్పుడు ఇది జరిగి ఇంచుమించి 50 సంవత్సరాలు అవుతుంది. ఆయన కుమార సంభవం రూపకల్పన ఒక నృత్య రూపగానే తీసుకెళ్ళారన్నమాట సంస్కృతంలో. అప్పుడు బంగారు కలశం ఇచ్చారట. అందుకోసం ఇది పేపర్ ప్రకటన ద్వారా, తర్వాత మళ్ళీ ఒక 20 సంవత్సరాల గ్యాప్ వచ్చిన తర్వాత పేపర్ ప్రకటన ద్వారా తెలుసుకుని మా స్కూల్ పెద్దలు జమీందారు గారు ఏం చేస్తే బాగుంటుందండి,
అని అంటే మేము ఒకప్పుడు వెళ్ళాం కాబట్టి ఈ అమ్మాయికి సంస్కృతంలో హరికథ నేర్పించండి అని చెప్పారు. అప్పుడు ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు, ఆయన విజయవాడ వాస్తవ్యులు, ఇటు సంగీత సాహిత్యాలు రెండిట్లోనూ కూడా దిట్ట, వారి దగ్గర వెళ్ళి కుమార సంభవం హరికథ కావాలండి అని అంటే 2-3 రోజుల్లోనే కూర్చొని రాసేశారు ఆయన. వెంటనే పాఠశాలకు అందివ్వడంతో నేను నేర్చుకోవడం జరిగింది. నాకు నేర్పించారు. అందులో దానిలో ఎన్నో వ్యాకరణం ఎన్ని ఛందస్సులోని ఏమి తేడాలు ఉంటాయో తెలియదు. పెద్ద పెద్ద పండితుల దగ్గరికి వెళ్తున్నామని. మాకు వేద పాఠశాలలో 4 వేదాలు చదివినటువంటి బాలగంగాధర శర్మ గారు చాలా గొప్పవారు, మహామహోపాధ్యాయ బిరుదు పొందారు ఆయన. అటువంటి ఆయన దగ్గర కూర్చుని ఈ రచించిన ఆ హరికథ రూపకాన్ని వారి దగ్గర కూర్చుని నేను చదివి వినిపిస్తే, ఎక్కడ ఛందస్సులో కానీ వ్యాకరణంలో కానీ తేడా లేదమ్మా, నువ్వు తప్పకుండా నేర్చుకో అని నా హరికథ నేర్చుకున్న తర్వాత వారి దగ్గర చెబితే విని, ఆ తరువాత దివాకర్ వెంకటావధాన గారి దగ్గర కథాగానం చేయడం, ఆ తరువాత సంస్కృత పండితులు మానాప్రగడ శేషసాయి గారని వారందరూ కూడా ప్రిన్సిపల్గా చేశారు విజయనగరంలో, భరత శర్మ గారు, వారందరి దగ్గర కూడా అందరూ చాలా బాగుంది హరికథ పంపించండి అని అనే వరకు కూడా నన్ను సంస్కృత హరికథకి బయటికి తోయలేదండి పాఠశాల వారు. ఆ తర్వాత కొన్ని మెళకువలు వారి దగ్గర నేర్చుకుని నేను హరికథ గానం చేయటం, అది అంతర్జాతీయ స్థాయిలో ఆ ప్రోగ్రాంకి అందరూ రావడం, అందరూ విని ఈ ప్రక్రియ ఎక్కడా చూడడం లేదని అందరూ కూడా ప్రశంసించడం జరిగి, మొత్తం దేశవ్యాప్తంగా అనేక యూనివర్సిటీల్లో నేను కథాగానాలు చేయడం, సంస్కృత సభల్లో చేయడం జరిగింది. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. అప్పటికే కళాకృష్ణ గారు ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి గొప్పవాడు అనమాట. నేను వచ్చేటప్పటికే ఆయన చాలా గొప్ప. నా చిన్నప్పటి నుంచి కూడా నేను పాఠశాలలో చదువుతున్న రోజుల నుంచి మాకు తెలుసు. సత్యభామ ఆయన అభినవ సత్యభామని ఆయనకి బిరుదు. కాకినాడలో చేసినప్పుడు మా స్కూలు వారు మమ్మల్ని పంపించారు, కార్లో ఇచ్చి మొత్తం స్టూడెంట్స్ అందరినీ. అలా అటువైపు ఎక్కడన్నా ప్రోగ్రామ్ జరగడానికి వచ్చినప్పుడు నటరాజ రామకృష్ణ గారు వాళ్ళందరూ వచ్చేవారు. వచ్చినప్పుడు మేమందరం కూడా వచ్చి చూసి వెళ్ళేవాళ్ళం. అప్పటికే పరిచయం. అప్పుడు ఆ ప్రదర్శనలు చూస్తున్నప్పుడు ఓ గొప్ప కళాకారి, ఎంత చాలా బాగుంది. సత్యభామ అంటే ఇంకా మనకి ఎవరో తెలియట్లేదు. పుస్తకంలో ఏదన్నా చదివితే గురువుగారు, తెలుగు మాస్టర్ గారు చెప్పిన ఆ రూపం, ఆ రూపకల్పన గురించి ఆ పద్యాలు వింటే మనకు తెలియడం కానీ అనుకునేవాళ్ళం. అది చూసిన తర్వాత చాలా బాగుందని అనిపించేది. అప్పటికే ఆయన చాలా గొప్ప కళాకారుడిగా పేరండి. ఆ తర్వాత నాకు కళాకారిణిగా నిన్ను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను, మీ తల్లిదండ్రులు వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నాను అని అన్నారు. వెళ్ళి అడగటం జరిగింది. మాదేముంది బాబు, నా చిన్నప్పటి నుంచి జమీందారులు పెంచుతున్నారు, వారి ఇష్టత ముందు కావాలి, మా అభిప్రాయానికి మంచిదే, మీరు కూడా ఇటువైపు ఉన్నవారు కాబట్టి, ఈ తెలంగాణ ప్రాంతం వారు కాబట్టి, మేము 25-30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నామని వారు అన్నారు. ఇక దాంతో మళ్ళీ వారికి తెలిసి జమీందారు గారు వారికి చెప్పి వారి యొక్క అంగీకారం తీసుకోవడానికి కొంత టైం పట్టింది. తర్వాత ఇలాగైనా జరిగింది పెళ్ళి.